గుడ్ మార్నింగ్ డియర్ స్టూడెంట్స్. ఈరోజు మనము స్టాలిన్ రష్యా అభివృద్ధికి చేసిన కృషిని గురించి తెలుసుకుందాం. స్టాలిన్ రష్యా అభివృద్ధికి చేసిన కృషిని తెలుసుకుందాం. మనం రష్యా విప్లవ కారణాలు, లెనిన్ పాత్ర, రష్యా విప్లవంలో లెనిన్ పాత్ర గురించి మనం తెలుసుకున్నాం. అట్లాగే స్టాలిన్ రష్యా అభివృద్ధికి చేసిన కృషిని గురించి తెలుసుకుందాం. లెనిన్ మరణానంతరము అంటే 1924లో లెనిన్ చనిపోవడం జరుగుతుంది. అయితే లెనిన్ మరణానంతరము రష్యా అధినాయకత్వం కోసం ఆయన ముఖ్య అనుచరులు అయినటువంటి ట్రాట్స్కీ, స్టాలిన్ల మధ్య ఘర్షణ కొనసాగింది. ఎవరి మరణానంతరం? లెనిన్ యొక్క మరణానంతరం 1924లో లెనిన్ మరణిస్తే ఆయన మరణం తర్వాత ఆయన ముఖ్య అనుచరులైనటువంటి ట్రాట్స్కీ, స్టాలిన్ల మధ్య ఘర్షణ కొనసాగింది. ట్రాట్స్కీ కమ్యూనిస్టు సిద్ధాంతాలను తక్షణమే ప్రపంచవ్యాప్తం చేయాలని కాంక్షించినటువంటి వాడు. ఎవరు? ట్రాట్స్కీ అట కమ్యూనిస్టు సిద్ధాంతాలను వెంటనే ప్రపంచవ్యాప్తం చేయాలని కోరుకునేటటువంటి వాడట. స్టాలిన్ మాత్రం మొదట రష్యాకు పరిమితం చేసి ఇక్కడ విజయం సాధిస్తే తర్వాత సులభంగా ప్రపంచ దేశాలకు విస్తరిస్తుందని భావించేవాడట. అట్లా వీరిద్దరి మధ్య విరుద్ధ భావాలు ఉండేటటువంటివి. ఆయనేమో కమ్యూనిజం సిద్ధాంతాలను ప్రపంచవ్యాప్తం చేయాలి వెంటనే అనేమో ట్రాట్స్కీ అనుకునేవాడు. స్టాలిన్ ఏమో మొదట రష్యాలో దాన్ని పరిమితం చేసి ఇక్కడ రష్యాలో విజయవంతం చేసినాక తర్వాత సులభంగా దానంతట అదే ప్రపంచ దేశాలకు విస్తరిస్తుందని అనుకునేవాడు స్టాలిన్. వీళ్ళిద్దరి మధ్య పెనుగులాట కాస్త 3 సంవత్సరాల వరకు కొనసాగింది. అంటే 1924 నుంచి 27 వరకు కొనసాగింది. చివరకు ఈ పెనుగులాటలో స్టాలిన్ విజయం సాధించి ట్రాట్స్కీని దేశ బహిష్కరణ చేయడం అనేది జరుగుతుంది. అట్లా దేశ బహిష్కరణ చేసిన ట్రాట్స్కీ పాపం ఆయన విదేశాల్లో ఉంటూ చివరకు మెక్సికోలో 1940లో చనిపోవడం జరిగింది, చంపించడం జరిగింది. ఎవరు? స్టాలిన్ ఎప్పుడైతే ట్రాట్స్కీని దేశ బహిష్కరణ చేసిండో ఆయన దేశ బహిష్కరణ కాగా 1927లో దేశ బహిష్కరణ కాగా 1940లో మెక్సికోలో అతన్ని చంపించడం అనేది జరిగింది. ఎవరు? స్టాలిన్ అనే అతను. అట్లా ట్రాట్స్కీనే కాకుండా ట్రాట్స్కీ అనుచరులను కూడా ఆపు అనేటటువంటి రహస్య సంఘం ద్వారా ఆయన అనుచరులను కూడా ట్రాట్స్కీ అనుచరులను కూడా ఎంతోమందిని చంపించడం అనేది జరిగింది. అట్లా 1927లో ఇతను ఎవరు? స్టాలిన్ దేశాధినేత కావడం అనేది జరిగింది. ఇక అట్లా 1927లో రాజ్యాధికారాన్ని చేపట్టినటువంటి స్టాలిన్ సామ్యవాద విధానాలను అనుసరించిండు. ఆ సామ్యవాదం అనేది ఏందో మనం తెలుసుకున్నాం. స్టాలిన్ రష్యాలో సామ్యవాదాన్ని కొనసాగించిండు. రష్యాను అగ్రరాజ్యంగా తీర్చిదిద్దిండు. పెట్టుబడిదారీ విధానమును సమూలంగా నిషేధించిండు. ఎక్కడ? రష్యాలో. ఇట్లా రష్యాను అభివృద్ధి పదం వైపుకు మళ్లిస్తేందుకు ఆయన అంతరింక విధానంలో కొన్ని చర్యలను కూడా చేయించిండు. ఇక ఆయన ఆర్థిక అభివృద్ధికి కూడా కృషి చేసిండని చెప్పుకోవాలి. ఎవరైనా? స్టాలిన్. పంచవర్ష ప్రణాళికలు రూపొందించి భారీ ఎత్తున పరిశ్రమలకు పూనుకున్నాడు. ఎక్కడ? రష్యాలో. పంచవర్ష ప్రణాళికను రూపొందించిందట. అంటే 5 సంవత్సరాల ప్రణాళికలు. పంచవర్ష ప్రణాళిక అంటే 5 సంవత్సరాల ప్రణాళికను ఆయన రూపొందించి భారీ ఎత్తున పరిశ్రమలకు పూనుకున్నాడు. వేలాది
ఉమ్మడి వ్యవసాయ క్షేత్రాలు కూడా రూపొందించబడినాయి. దేశమంతా విద్యుదీకరణ జరిగింది. సమ్మెలు, లాకౌట్లు నిషేధించి ట్రేడ్ యూనియన్లను అనుమతించిండు. 1928 సంవత్సరంలో స్టాలిన్ మొదటి పంచవర్ష ప్రణాళికను ఆరంభించి దీనిలో పారిశ్రామికీకరణకు ప్రాధాన్యత ఇచ్చిండు. మొట్టమొదటి పంచవర్ష ప్రణాళికలో పారిశ్రామికీకరణకు ప్రాధాన్యత ఇచ్చిండు. ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది? 1928లో స్టాలిన్ మొదటి పంచవర్ష ప్రణాళికను ప్రారంభించిండు. ఇది 1928 నుంచి 33 వరకు ఇది కొనసాగింది. ఇనుము, బొగ్గు, పెట్రోలియం, ఉక్కు ఫ్యాక్టరీలు మొదలైన ఉత్పత్తిని ఈ మొదటి పంచవర్ష ప్రణాళికలో ఉత్పత్తిని పెంచిందని మనం చెప్పుకోవాలి. మొదటి ప్రణాళిక విఫలం కాగానే 1933-38 మధ్య రెండవ పంచవర్ష ప్రణాళికను ప్రారంభించిండు. ఈ ప్రణాళికలో నిత్యావసర వస్తువుల ఉత్పత్తిని పెంచిండు. ఆంతరంగిక రవాణా సౌకర్యాలను అభివృద్ధిపరిచిండు. ఇట్లా రెండో పంచవర్ష ప్రణాళిక అనేది 1933 నుంచి 38 వరకు కొనసాగింది. ఈ ప్రణాళికలు నిత్యావసర వస్తువుల ఉత్పత్తిని పెంచిండు. ఆంతరంగిక రవాణా సౌకర్యాలను కూడా అభివృద్ధి చేసిందని మనం తెలుసుకోవాలి. ఇక 1938 నుంచి 43 సంవత్సరంలో మూడవ పంచవర్ష ప్రణాళికను ఈయన ప్రారంభించిండు. శాస్త్ర సాంకేతిక రంగాన్ని అభివృద్ధి చేసిండు ఈ మూడవ పంచవర్ష ప్రణాళికలో అని మనం తెలుసుకోవాలి. ఈ మూడవ పంచవర్ష ప్రణాళికలో ఏం చేసిండు? 1938 నుంచి 43 సంవత్సరంలో మూడవ పంచవర్ష ప్రణాళిక అనేది ప్రారంభించి శాస్త్ర సాంకేతిక రంగాన్ని అభివృద్ధి చేసిండని మనం తెలుసుకోవాలి. ఇట్లా ఈయన కాలంలో 3 పంచవర్ష ప్రణాళికలు అనేవి కొనసాగినాయి. ఇప్పుడు 1928 నుంచి 33 వరకు ఒకటి, 1933 నుంచి 38 వరకు ఒకటి, 1938 నుంచి 1943 వరకు ఇట్లా 3 పంచవర్ష ప్రణాళికలను కొనసాగించిందని మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ ఇది ఆర్థికాభివృద్ధికి చేయూతనిచ్చిందని మనం తెలుసుకోవాలి ఈ పంచవర్ష ప్రణాళికల ద్వారా. నెక్స్ట్ ఏంది? నూతన రాజ్యాంగం. నెక్స్ట్ సబ్హెడింగ్ నూతన రాజ్యాంగం. 1936 సంవత్సరంలో నూతన రాజ్యాంగం అమలులోకి వచ్చింది రష్యాలో. 1936 సంవత్సరంలో నూతన రాజ్యాంగం రష్యాలో అమలులోకి వచ్చింది. దీని ద్వారా శాసన నిర్మాణం, కార్యనిర్వహణ శాఖలు పూర్తిగా కమ్యూనిస్టు పార్టీ ఆధీనంలోకి వచ్చినాయి. దీని ద్వారా ఈ నూతన రాజ్యాంగం ద్వారా శాసన నిర్మాణం, కార్యనిర్వహణ శాఖలు పూర్తిగా కమ్యూనిస్టు పార్టీ ఆధీనంలోకి వచ్చినాయి. సుప్రీం సోవియట్ అనే శాసనసభ ఏర్పడినది. సుప్రీం సోవియట్ అనే శాసనసభ ఏర్పడినది. కమ్యూనిస్టు పార్టీకి కేంద్ర కమిటీ ఉంటున్నది. ప్రభుత్వం కేంద్ర కమిటీ కార్యదర్శి కింద పనిచేస్తుంది. ఏందమ్మా? కమ్యూనిస్టు పార్టీకి కేంద్ర కమిటీ ఉంటుంది. ప్రభుత్వం కూడా కేంద్ర కమిటీ కార్యదర్శి కింద పనిచేస్తుంది. స్టాలిన్ కేంద్ర కమిటీ కార్యదర్శిగా సర్వాధికారాలు పొందిండు. ఎవరు? స్టాలిన్ కేంద్ర కమిటీ కార్యదర్శిగా సర్వాధికారాలు పొందిండు. ఇది నూతన రాజ్యాంగం యొక్క విధి విధానాలుగా మనకు చెప్పబడుతున్నాయి. ఇక విదేశాంగ విధానం గురించి కూడా మనం తెలుసుకుందాం. స్టాలిన్ కాలంలో విదేశాంగ విధానం అనేది ఎట్లా ఉందనేది మనం తెలుసుకోవాలి. స్టాలిన్ యొక్క విదేశాంగ విధానంలో పెట్టుబడి దేశాల వైఖరిని అనుసరించి నడిచింది. నాజీ జర్మనీ విజృంభణ ఫలితంగా 1935 సంవత్సరంలో ఫ్రాన్స్తో పరస్పర సహాయక సంధి చేసుకుంది. జర్మనీ, ఇటలీ, జపాన్లు కమ్యూనిస్టు వ్యతిరేక ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు రష్యా చైనాతో జతకట్టింది. ఎప్పుడమ్మా? జర్మనీ, ఇటలీ, జపాన్లట కమ్యూనిస్టు వ్యతిరేక ఒప్పందం కుదుర్చుకున్నాయట. అదే సమయంలో రష్యా చైనాతో జతకట్టింది. ఎందుకంటే ఇవి కమ్యూనిస్టు భావాలకు వ్యతిరేకం. ఇవన్నీ ఈ జర్మనీ, ఇటలీ, జపాన్ వాళ్ళలో నియంత్రణ పాలన కింద ఉన్నాయి కాబట్టి వాళ్ళు కమ్యూనిజానికి వ్యతిరేకంగా ఉండి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఆ సమయంలో రష్యా ఏం చేసింది? వాళ్ళతో భయపడి చైనాతో జతకట్టి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుందని చెప్పుకోవాలి.
అయితే రెండవ ప్రపంచ యుద్ధంలో తటస్థ విధానాన్ని అనుసరించింది ఏది రష్యా. నాజీ జర్మనీ రష్యాపై దండెత్తగా రష్యా యుద్ధంలోకి దిగింది. జర్మనీ ఏం చేసింది? రష్యాపై దండెత్తింది. అదే సమయంలో రష్యా యుద్ధంలో దిగింది తప్పదుగా. 1942-43 సంవత్సరంలో జరిగిన చారిత్రాత్మక స్టాలిన్గ్రాడ్ యుద్ధంలో జర్మన్లను రష్యా తరిమివేసి గొప్ప విజయాన్ని సాధించిందని చెప్పుకోవాలి. ఎప్పుడు? 1942-43 సంవత్సరంలో జరిగిన చారిత్రాత్మక స్టాలిన్గ్రాడ్ యుద్ధంలో జర్మన్లను తరిమివేసి రష్యా గొప్ప విజయాన్ని సాధించింది. తూర్పు జర్మనీ రష్యా వశమైనది. అనంతరం జరిగిన యుఎన్ఓ సమావేశంలో భద్రతా సమితిలో శాశ్వత సభ్యత్వ దేశంగా అయ్యింది రష్యా అని మనం చెప్పుకోవాలి. దీంట్లో ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్య దేశంగా రష్యా కూడా ఒకటి చేరిందని మనం చెప్పుకోవాలి. ఇక స్టాలిన్ యొక్క చివరి అంకం ఏంటంటే స్టాలిన్ 1953 మార్చి 5వ తారీఖున మృతి చెందడం అనేది జరిగింది. స్టాలిన్ జీవిత కాలంలో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అతడంటే స్వప్నం. రష్యన్లు అభిమానంతో ఇతన్ని దేవుడు, తండ్రి, గురువు, నాయకుడిగా ఇతన్ని శ్లాఘించడం అనేది జరిగింది. ఇతని తర్వాత అనేక మంది పాలన చేయడం అనేది జరిగింది. ఇట్లా ఈయన 1927 నుంచి 1953 వరకు ఈయన పరిపాలన అనేది మనం రష్యాలో మనం చూస్తాము. ఈయన పరిపాలిస్తూనే మృతి చెందడం అనేది జరిగింది. రష్యా అధినేతగా ఉంటూనే మృతి చెందడం అనేది జరిగిందని మనం చెప్పుకోవాలి. ఇది మనకు స్టాలిన్ గురించి, స్టాలిన్ రష్యా అభివృద్ధికి చేసిన కృషిని గురించి మనం కొంత తెలుసుకున్నాం. ఏం లేదు, ఇలా ఉపోద్ఘాతం చెప్తాం, ఇంకొకటి సామ్యవాదం చెప్తాం, రష్యాలో సామ్యవాదాన్ని ఎట్లా కొనసాగించింది అనేది చెప్పుకుంటాం, ఇంకొకటి రష్యాలో ఆర్థికాభివృద్ధి అనేది ఎట్లా చేసిండు అనేది చెప్పుకోవాలి. అంటే పంచవర్ష ప్రణాళికను అమలుపరచడం ద్వారా రష్యాలో ఆర్థికాభివృద్ధిని తీసుకొచ్చిందని చెప్పుకోవాలి. 3 పంచవర్ష ప్రణాళికలు చేసిండు. 1928 నుంచి 33 వరకు, 1933 నుంచి 38 వరకు, 1938 నుంచి 43 వరకు, ఇట్లా పంచవర్ష ప్రణాళికలను 3టిని ప్రవేశపెట్టి వాటి ద్వారా ఆర్థికాభివృద్ధి సాధించిందని చెప్పుకుంటాం. నెక్స్ట్ ఏంటి? నూతన రాజ్యాంగాన్ని అమలుపరచడం. ఈయన 1936 సంవత్సరంలో నూతన రాజ్యాంగాన్ని అమలుపరిచిందని మనం చెప్పుకున్నాం. దాని ద్వారా శాసన నిర్మాణం, కార్యనిర్వహణ శాఖలు పూర్తిగా కమ్యూనిస్ట్ పార్టీ ఆధీనంలో ఉంటాయని మనం చెప్పుకున్నాం. ఇది మనకు నూతన రాజ్యాంగం గురించి. నెక్స్ట్ ఏంటి? విదేశాంగ విధానం. విదేశాంగ విధానంలో రష్యాను ఎలా తీసుకుపోయిండు, ఎట్లా పోరాడిండు అనేది మనం చదువుకోవాలి. రెండవ ప్రపంచ యుద్ధంలో కూడా ఎట్లా పాల్గొన్నది, జర్మనీతో ఎట్లా యుద్ధం చేసిన 1942-43లో జరిగిన చారిత్రాత్మక స్టాలిన్గ్రాడ్ యుద్ధంలో జర్మన్లను ఓడించడం అనేది జరిగింది. దాంతో గొప్ప విజయాన్ని సాధించింది. దీంతో జర్మనీ రష్యా వశమైందని మనం చెప్పుకోవాలి. ఆ తర్వాత యుఎన్ఓలో కూడా శాశ్వత సభ్యత్వాన్ని పొందింది రష్యా అని చెప్పుకోవాలి. అట్లా స్టాలిన్ 1953 మార్చి 5న ఆయన మృతి చెందిందని మనం చెప్పుకుంటాం. ఇది మన స్టాలిన్ గురించి కొంత సమాచారం. బాయ్ స్టూడెంట్స్.